రెడీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూశారు. గుండెపోటుతో గత నెల 23న హాస్పిటల్లో చేరారు ఆయన. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అచ్యుతానందన్ మృతిపై రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే అచ్యుతానందన్ కేరళ రాజకీయాలలో ప్రతిపక్ష నాయకుడిగా 15 సంవత్సరాలు పనిచేశారు. ఇది కేరళ శాసనసభలో అత్యధిక కాలం పనిచేసిన రికార్డ్ అని చెప్పుకోవచ్చు. మున్నార్లో అక్రమ భూమి ఆక్రమణలను తొలగించే డ్రైవ్ వంటి చర్యలకు ప్రసిద్ధి చెందారు అచ్యుతానందన్. ఆయన గుండెపోటుతో గత నెల 23న హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మన మధ్యన లేకుండా పోయారు. ఇది ఆయన అభిమానులకు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న వార్త అని మనం చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ది వైర్ తెలుగు ఎడిటర్ వీరయ్య గారు జాయిన్ అవుతున్నారు యూటీవీతో. నమస్తే అండి వీరయ్య గారు. నమస్తే అండి. నమస్తే. నిజంగా ఈ వార్త విన్న అందరూ కూడా, ముఖ్యంగా కమ్యూనిటీ పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆయనతో మీ అనుబంధం ఎలాంటిది, ఆయన గురించి మీ మాటల్లో ఒకసారి. అచ్యుతానందన్ గారితో వ్యక్తిగతంగా కలిసిన సందర్భాలు చాలా పరిమితం. కానీ ఆయన ఆ కొద్దిపాటి వ్యక్తిగతంగా కలిసిన సందర్భాల్లోనే ఎవరినైనా ఇట్టే తన ప్రభావంలోకి లోబట్టుకోగలిగినటువంటి వ్యక్తిత్వం అన్నది అర్థమవుతుంది. మొదటిసారిగా నేను 2001 సంవత్సరంలో అనుకుంటాను కేరళ అసెంబ్లీ ఎన్నికలు కవర్ చేయడం కోసం కేరళ వెళ్ళాను. ఆ సందర్భంగా ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి ఆయనతో పాటు ఆయన కాన్వాయ్లో వెళ్ళాను. ఆ తర్వాత నేను ఢిల్లీలో ఉన్న అనేక సందర్భాలలో పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలకి, పార్లమెంట్ బ్యూరో సమావేశాలకి వచ్చినప్పుడు సీతారాం యేచూరి గారితో పాటు కలిసేవారు. ఆయనది ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం. బహుశా భారతదేశంలో 1964లో భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా ఏర్పడటానికి ముందు తెనాలిలో ఒక కన్వెన్షన్ జరిగింది. ఆ కన్వెన్షన్ లో 32 మంది కేంద్ర కమిటీ సభ్యులుగా, తాత్కాలిక కేంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికైనటువంటి వాళ్లలో చివరి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఇప్పటి వరకు బతికున్నటువంటి గొప్ప నేత అచ్యుతానందన్ గారు. ఆయన 101 సంవత్సరాల వయసు. గత సంవత్సరం కేరళ నుంచి ఉన్నటువంటి సీనియర్ నేత చనిపోయారు. దాదాపు ఈ 32 మంది అచ్యుతానందన్ గారి మరణంతో సిపిఎం వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి 32 మంది కేంద్ర కమిటీ సభ్యులు కాలం చేశారు. ఈయన రాజకీయాల్లోకి రావడానికి ప్రేరేపించినటువంటి సందర్భం దాదాపు స్వాతంత్రోద్యమ కాలంలో ఈ 32 మంది స్వాతంత్రోద్యమ కాలంలో ప్రభావితులై రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్లే. ఆ స్వాతంత్రోద్యమ కాలంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వెలుగులో వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గం కింద కమ్యూనిస్ట్ పార్టీ విధానాలని, సిద్ధాంతాలని అనుసరించి, ఆదరించి, ఆచరించడానికి తమ జీవితాలని అంకితం చేశారు. అటువంటి వారిలో అచ్యుతానందన్ గారికి కేరళలో తనదైనటువంటి ఒక ఫీల్డ్ మార్షల్ లాంటి వ్యక్తిగా ఆయన్ని చూస్తారు. కృష్ణపిల్లయ్య గారు ఈయన్ని మొట్టమొదటిగా రాజకీయ రంగంలో ఈయన క్రియాశీలతని గుర్తించారు. అచ్యుతానందన్ గారికి 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మనందరికీ తెలుసు, భారతదేశంలో స్వాతంత్రం వస్తున్నటువంటి తరుణంలో భారత రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి 3-4 పోరాటాల్లో ఒక పోరాటం ఉన్నప్రవాయిలార్ సయ్యద్ రైతాంగ పోరాటం. ఆ ఉన్నప్రవాయిలార్ పోరాటం ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి దివాన్ సిపి రామస్వామికి వ్యతిరేకంగా, రామస్వామయ్య గారికి ఆయన విధానాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమంలో మొదటి రోజు అక్టోబర్ 24వ తేదీన రామస్వామి, అంటే అప్పుడు అది ప్రిన్స్లీ స్టేట్, ట్రావెన్కూర్ ప్రిన్స్లీ స్టేట్ గా ఉండేది. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు తిరగబడితే 29 మంది రైతుల్ని అక్టోబర్ 24వ తేదీ 1923వ సంవత్సరంలో కాల్చి చంపుతారు ఉన్నప్ర అనే చోట. దాని తర్వాత మరలా మిగిలిన ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కట్టడి చేయడం కోసం దివాన్ సిపి రామస్వామి అయ్యర్ సైన్యం వాయిలార్ మీదుగా ప్రయాణం చేస్తూ ఉంటే ఉన్నప్రకి వాయిలార్కి మధ్య ఉన్నటువంటి వంతెనని కాల్ చేస్తారు. ఆ కాల్ చేసినటువంటి బృందంలో అచ్యుతానందన్ యువకుడిగా మొట్టమొదటిసారి రాజకీయంగా అరంగేట్రం చేసినట్టుగా మనం ఆయన జీవితాన్ని పరిశీలించినప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన దాదాపుగా క్రియాశీలక రాజకీయాలకి స్వస్తి చెప్పింది కూడా దాదాపు 91 సంవత్సరాల వయసులో, అంటే 10 ఏళ్ల క్రితం. ఈ ఉన్నప్రవాయిలార్ సజ్జయంతి సందర్భంగా జరిగినటువంటి సభలో పాల్గొంటూ
నాకు రాజకీయ జీవితానికి దారి చూపించినటువంటి పోరాటంతో నా జీవితం అంత మమేకమై ఉంటాను అని చెప్పిన తర్వాతనే ఆయన వ్యక్తిగత రాజకీయాలు అంటే క్రియాశీలక రాజకీయాలు వయసు రీత్యా. అవును మనకి సిపిఎం అనగానే మనకి ఈఎంఎస్ నమూద్రి గారు కానివ్వండి, లేకపోతే ఈకే నాయర్ గారు కానివ్వండి, ప్రస్తుతం అచ్యుతానంద గారు కానివ్వండి, సిపిఎం అనగానే మనకి ముందు గుర్తొచ్చేది వీళ్ళే. ఇప్పుడు అచ్యుతానందం గారి ఈ న్యూస్తో నిజంగానే అందరికీ ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేసే వార్త అనుకోవచ్చు. అంటే ఒక తరం ముగిసినట్టే అనుకోవచ్చా మన సిపిఎంలో చూసుకుంటే కనుక? ఖచ్చితంగా నేను అందుకే మొదట్లో చెప్పాను, సిపిఎం ని ప్రారంభించినటువంటి 32 మంది కేంద్ర కమిటీ సభ్యులలో చనిపోయినటువంటి వరుస క్రమంలో చూసుకుంటే అచ్యుతానందన్ గారు చివరి వ్యక్తి. అంతకుముందు 31 మంది చనిపోయారు. ఈయన క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకురావడానికి ఆ 32 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఏకే గోపాలన్, అట్లా కృష్ణపిళ్ళై. ఆ కృష్ణపిళ్ళై ఈయన్ని గుర్తించి రాజకీయాల్లోకి, వామపక్ష రాజకీయాల్లోకి తీసుకురావటం జరిగింది. దీంతో ఒక తరం, వ్యవస్థాపక తరం నుంచి ఎవరు ప్రాతినిధ్యం లేనటువంటి దశకి మనం చేరుకుంటున్నాం వామపక్ష రాజకీయాల్లో. అయితే వీరయ్య గారు ఇంకొక మాట ఏం చెప్తారంటే, సిపిఎంలో మనకి ఈ కమ్యూనిస్ట్ నాయకులు ఎవరైతే ఉంటారో అందరిలో కూడా అయితే సిద్ధాంత బలం ఉండాలి, లేకపోతే ప్రజాబలం ఉండాలి, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు అచ్యుతానందం గారి దాంట్లో ఎలా చూడొచ్చు, ఏముంది అనుకోవచ్చు? ఎందుకంటే ఒకటి వామపక్ష రాజకీయాలలో ఒక రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తర్వాత ముఖ్యమంత్రి, తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగాను, పాలిట్ బ్యూరో సభ్యుడిగాను స్థాయికి ఎదిగే క్రమంలో ఎదిగిన తర్వాత వాళ్ళు వామపక్ష ఉద్యమానికి కీలకమైనటువంటి అన్ని రంగాలలోనూ తమమైనటువంటి ప్రతిభాపాటు వాళ్ళు చూపించిన వారే అవుతారు. ఒక చోట గొప్పగా ఉన్నారు, ఒక చోట తక్కువగా ఉన్నారు అన్నది కాదు. ఈయనకి వామపక్ష నాయకులే కాకుండా దేశవ్యాప్తంగా విఎస్ అంటూ ఒక మంచి ఆప్యాయంగా పిలుచుకునేటువంటి బలమైనటువంటి పునాది ఉన్నటువంటి నాయకులలో అతి కొద్ది మందిలలో ఈయన ఒకరు. ప్రజాక్షేత్రంలో, క్రియాశీలక రాజకీయాల్లో 90 సంవత్సరాల వయసులో కూడా ఆందోళనలో, ధర్నాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి మనం చాలా అరుదుగా చూస్తాం. చూసినప్పుడు ఆయన ప్రధానంగా క్షేత్రస్థాయి ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తిగానే మొదటి ప్రాధాన్యతలో ఉంటుంది. అయితే ఇక ముఖ్యంగా ఇప్పుడు అచ్యుతానంద గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ఎలాంటి అనుబంధం ఉందనుకోవచ్చండి? ఎందుకంటే ఎప్పుడైనా ఆయన ఇక్కడికి రావడం కానీ, ఇక్కడ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ ఎప్పుడైనా జరిగిందా గతంలో? చాలా సార్లు జరిగిందండి. పార్టీ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మహాసభలకి, సమావేశాలకి, బహిరంగ సభలకి హాజరయ్యారు, పోరాటాల్లో పాల్గొన్నారు. మన అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి నివాస ప్రాంతాల పోరాటంలో జరిగిన అనేక ఆందోళనలో కూడా ఆయన ప్రత్యక్షంగా భాగస్వామి అయ్యారు. వ్యవసాయ కార్మిక సంఘాన్ని ప్రారంభించినటువంటి తొలితరం నేతల్లో కూడా ఆయన ఒకడు. మనందరం చెప్పుకుంటాం, సుందరయ్య గారు వ్యవసాయ కార్మిక సంఘాన్ని అఖిల భారత స్థాయిలో ప్రారంభించారు అని. ఆ వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత స్థాయి ఒక పెద్ద ఉద్యమంగా దాదాపు ఈ రోజు 4-5 కోట్ల మంది వ్యవసాయ కార్మికుల్ని సమీకరించే శక్తిగా ఎదిగినటువంటి సంస్థ వ్యవసాయ కార్మిక సంఘం. ఆ వ్యవసాయ కార్మిక సంఘానికి కూడా బాధ్యులుగా ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనూ, తర్వాత కూడా చీలిపోయిన తర్వాత కూడా తెలంగాణలో పర్యటించినటువంటి అనుభవాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా అండి, ఆయన 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. ప్రతిపక్ష నాయకుడిగా 15 ఏళ్ళు ఉన్నది ఈయనదే రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఇన్నేళ్లలో. అయితే కేరళ సభలో చూసుకుంటే అత్యధిక కాలం. అయితే ఎలా ఉంటుందండి ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే పార్టీ కార్యకలాపాలు కానివ్వండి, ఎలా ఉంటుంది ఆ 15 ఏళ్ళు కూడా? ఆ 15 ఏళ్లలో ప్రధానంగా కరుణాకరన్ ముఖ్యమంత్రిగా వరుసన, ఆ తర్వాత ఏకే ఆంటోనీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలం. ఆ కాలంలోనే చమురు పామాయిల్ దిగుమతి కుంభకోణంలో కరుణాకరన్ ప్రభుత్వాన్ని చట్టసభలో బహిరంగ నిలదీసినటువంటి నాయకుడిగా విఎస్ అచ్యుతానందన్కి గుర్తింపు ఉంటుంది. ఆ రకంగా అసెంబ్లీ ఆ చరిత్రని నమోదు చేసింది. అనివార్యంగా ప్రతిపక్ష నాయకుడు తర్వాత ప్రభుత్వం పెట్టే ఒత్తిళ్లు, సాధక బాధకాలు అనివార్యంగా ఉంటాయి. ప్రత్యేకించి వామపక్ష నాయకులపై జరుగుతున్నటువంటి ప్రభుత్వ దమనకాండ, దానికి ఉండే ఒక ప్రత్యేకత దానికి ఉంటుంది. మనం వాళ్ళు చూస్తున్నాం, భీమా కోరిగాం దగ్గర నుంచి ఎవరైనా సరే వామపక్ష వాణిని, స్వరాన్ని వినిపిస్తూ ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏమాత్రం వెనకాడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా వామపక్ష నాయకులు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఉన్నత స్థాయి వామపక్ష నాయకుడు ఎదుర్కొన్నటువంటి అన్ని కష్ట నష్టాలని, అజ్ఞాత జీవితాన్ని, ఈయన ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి అంటే ఈయన ఉన్నపుర వయలారు ఉద్యమంలో పాల్గొని పోలీసుల చేతుల్లో దారుణంగా చిత్రహింసలకు గురైపోయి ఆయన చనిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు.
1923-24లో. చివరిలో ఆయనతో పాటు జైల్లో ఉన్నటువంటి ఈయన ఏదో శ్వాస పీలుస్తున్నట్టున్నాడు అని చెప్పి గుర్తించి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి ఆ రకంగా బ్రతికినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన రాజకీయం ఆరంభం నుంచి కూడా అణచివేత ప్రభుత్వ రాజ్యం యొక్క దమనకాండకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నటువంటి కాలమే. అయితే చివరి ప్రశ్న అండి, వచ్చే సంవత్సరం మనకి కేరళలో ఎన్నికలు రాబోతున్నాయి, అందరికీ తెలుసు. ఏప్రిల్ మే ఆ టైంలో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈయన లేని లోటు కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా అంటే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా వైఎస్ అచ్యుతానందన్ గారు 96 సంవత్సరాల వయసులో పాల్గొన్నారు. ఆ రకంగా చూసినప్పుడు ఆయన లేని లోటు కేవలం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే కాదు, మొత్తం కేరళ సమాజంలో కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద జాయినింగ్ విత్ అస్ అండి వీరయ్య గారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము అచ్యుతానందన్ మాజీ సీఎం కేరళలో రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుడిగా 15 సంవత్సరాలు పనిచేశారు ఆయన. ఇది కేరళ శాసనసభలో అత్యధిక కాలం పనిచేసిన రికార్డ్. మున్నార్లో అక్రమ భూమి ఆక్రమణలు అయితే ఏంటివి, ఇలాంటివి చాలా వాటిలో ఆయన ముందుండి నడిపించారు. ఇలాంటి చాలా చర్యలకు ప్రసిద్ధి చెందారు ఆయన. ప్రస్తుతం గత నెల 23న ఆయన హార్ట్అటాక్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ప్రస్తుతం కన్నుమూశారు. ఇది ఆయన రాజకీయ నాయకులకు కానివ్వండి, లేకపోతే ఆయన అభిమానులకు కానివ్వండి, అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్న వార్త అని మనం చెప్పుకోవచ్చు.